ఇక్కడున్నారా? పూజారి గారు వచ్చారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా కోడలు పూజకంతా సిద్ధం చేసేసింది. బొజ్జ గణపతిని బ్రహ్మాండంగా అలంకరించారు. సంతోషం పంతులు గారు. 2 నిమిషాలు అలా కూర్చోండి. నైవేద్యం సిద్ధం చేసిన తర్వాత పూజ ప్రారంభిద్దాం. అలాగేనమ్మా. పంతులు గారు, నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. అయ్యో, అదెంత భాగ్యం అమ్మా. అడగండి, చేస్తాను. ఈ డబ్బు ఉంచండి. అమ్మా, పూజ అయిపోయాక ఈ సంభావన ఎలాగో తీసుకుంటాను కదమ్మా. ఈ డబ్బు పూజ కోసం కాదు, వేరే పని కోసం. చూడండి పంతులు గారు, ఇప్పుడు సత్యబాబు బయటికి వెళ్ళాలని రెడీ అవుతున్నాడు. ఆ, తను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదు. మీరేం అబద్ధం చెప్తారో నాకు అనవసరం. వేద బ్రాహ్మణున్నమ్మా, అబద్ధాలు చెప్పమంటున్నారేంటి? ఒక చిన్న అబద్ధం చెప్తే మీకటు పూజ జరుగుతుంది, ఇటు మా పని అవుతుంది. మీకు కూడా డబుల్ సంభావన వస్తుంది. మీ ఇంట్లో కూడా కష్టాలు ఉన్నాయని విన్నాను. మీ అమ్మాయి కూడా ఉద్యోగం కోసం వెతుకుతుందంట కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? మీరు అడిగినవన్నీ చేసి పెడతాను. అయితే ఈ డబ్బు తీసుకోండి. వద్దులే అమ్మా. సంభావన ఇస్తున్నప్పుడు వద్దనకూడదు. తీసుకోండి.